నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్కి సంబంధించి ఏదైతే తెలంగాణకి కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన పరిస్థితి ఉంది, మాట్లాడదాం. మనతో పాటు మహిళా నాయకులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కొత్త ఇన్ఛార్జి వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా ఎటువంటి చర్యలు చేసుకోగలుగుతుంది? సో మీనాక్షి నటరాజన్ గారు రావడం అన్నది శుభ పరిణామం. ఒక గాంధేవాదిగా రాహుల్ గాంధీ టీంలో పనిచేస్తూ సిన్సియర్గా ప్రజాసేవయే తన జీవితం అని అనుకుని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ప్రజా సంఘటన అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ సంఘటన, గ్రామ పంచాయతీల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తెలంగాణలో పోచంపల్లి భూధాన్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు తెలియచినటువంటి వ్యక్తిగా ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్నకి తోడుగా తను ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం అన్నది చాలా శుభ పరిణామం. సో పార్టీ పరంగా రేవంత్ అన్న ఎంత సిన్సియర్గా సీరియస్గా తన యొక్క సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ పాలన పెడుతూ ఉన్నప్పుడు సో పార్టీ పైన కూడా కొంత సమయాన్ని పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అన్న ఆ బిజీ షెడ్యూల్లో కొంత డిలే జరుగుతున్నంతో ఇవాళ పూర్తిగా వీళ్ళిద్దరి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఇది ఒక మంచి చక్కని అవగాహనగా చూడాల్సిన అవసరం ఉన్నది. పనిచేసేటువంటి వర్కర్కి కూడా మంచి అవకాశాలు వస్తాయని అనుకోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్నకు అవకాశం వచ్చినప్పుడే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని అర్థమైపోయింది. కాబట్టి దానికి తోడుగా ఇవాళ మీనాక్షి నటరాజన్ రావడం అనేది కూడా చాలా శుభపరిణామంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూసుకుంటే ఏదైతే ఇన్ఛార్జ్ ఆ ట్రైన్లో రావడం అందరినీ అర్చనకి గురి చేస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? కామన్ మ్యాన్ లీడర్ అయితే ఎలా ఉంటుందో మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. సో అంటే నాలాంటి ఉమెన్ జనరల్గా పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్లో రాజకీయాలు ఉండాలని నిత్యం చెప్తాను. సో అట్లా ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు ఒక ఎంపీగా ఉండి కూడా ఆమెకు అవకాశాలు ఉండి కూడా ఆమె ఒక ట్రైన్కి రావడం, సింపుల్ సిటీగా ఉండడం, తన బ్యాగ్ను తానే క్యారీ చేయడం, ఇవాళ ఆటోలో తన జర్నీ చేయడం, అంటే ఎవరి యొక్క ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి వాటికి నేను అది కాకుండా సిన్సియర్గా సీరియస్గా పార్టీ లైన్లో ఒక కార్యకర్తగా నా యొక్క రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి నా కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నేను ముందుకు వచ్చాను చెప్పడం అన్నది చాలా శుభ పరిణామం. సో ఇది మీడియా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలానే ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మేడం, ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారో అసలు దీని గురించి మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు విస్తృత స్థాయి మీటింగ్ కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఇన్ఛార్జి మారిన నేపథ్యంలో పీసీసీ వచ్చిన తర్వాత కొత్త కార్యవర్గం కూడా ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. కొత్త కార్యవర్గం కొద్దిమంది పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో కమిటీలను ఎట్లా తీసుకోవాలి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ని మనం ఏ విధంగా మూవ్ చేయాలి, అలాగే సంక్షేమ పథకాల సమయంలో క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో కార్యకర్తలు దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నారు, ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా దానితో పాటు ఇవాళ పాలనా పరంగా మంత్రివర్గానికి సంబంధించిన విషయాలు ఉండొచ్చు, పదవుల క్యాబినెట్ ఇచ్చిన పదవుల విషయం ఉండొచ్చు. పార్టీ అన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి కదా, వీటన్నింటి పట్ల కూడా ఒక ఫస్ట్ డే తను ఇవాళ రావడం కాబట్టి ఒక డిస్కషన్ అనేది ఓవరాల్గా అసలు మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, మన ఐడియాలజీ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి అనే దానికి మాత్రం ఒక మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మేడం, ఏదైతే నిన్న హరీష్ రావు ఎస్బీజీ టన్నల్ వల్ల కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే 8 మంది ప్రాణాలు కోల్పోయామంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు మేడం? ఎస్ఎల్బీసీ అనేదాన్ని కాంగ్రెస్ హయాంలో ఆ రోజు 2004లో 3,70,000 ఎకరాలకి 1,895 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ 54% పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారం వచ్చినప్పుడు మరి మీరు కుంటి గుర్రం పనులు మీరు అని అడుగుతున్నా, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మీరు చేయకపోవడం వల్లే కదా వాళ్ళ జరిగింది. సుంకిశాల అయినా, పెద్దవాగైనా, ఈ ఇష్యూ అయినా, ఇవాళ కాళేశ్వరం అయినా మీ పుణ్యమే. వీటన్నింటికి కూడా మీరు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇవాళ నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. సో ఇవాళ వాళ్ళకి ఎంతసేపు ఏటీఎంగా పనిచేసే స్కీములు పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమం కోసము తీసుకోవాల్సినటువంటి సాగుకు సంబంధించినటువంటి తాగుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదన్నది తేటతెల్లమైంది. పైగా ఇవాళ వాళ్ళు చేసిన తప్పులని కాంగ్రెస్ పార్టీకి రుద్దుతూ ఒక పని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు దానిని కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తూ కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా దానిపైన నెగిటివ్ స్టేట్మెంట్ చేయడం అన్నది అది వాళ్ళకే చెల్లుతుంది. అది ఇక్కడ చూడొచ్చు. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడైతే ఇచ్చేస్తున్న పరిస్థితి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకురాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనుక ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.